గోవాలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ గోవాలోని అర్బోరాలో ఉన్న బీచ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో 3 సజీవ దహనమయ్యారు. 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాదే దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ సావంత్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్లో భద్రతా చర్యలు పాటించలేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్లబ్కు అనుమతి ఇచ్చిన అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. బిర్చ్ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బిర్చ్ నైట్ క్లబ్ను సీజ్ చేసిన పోలీసులు క్లబ్ ఓనర్తో పాటు మేనేజర్ను విచారిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.